భలే భలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. తిరిగి రండి. ఈ క్యాంపులో మందిరంలో జరిగే చివరి మీటింగ్ ఇదే. ఈ క్యాంపులో మందిరంలో జరిగే చివరి మీటింగ్ కనుక ఒక చిన్న భాగాన్ని మనం ధ్యానం చేస్తాం. దాని కొరకై ఒక లేఖనాన్ని మనం 43వ అధ్యాయం యెషయా గ్రంథం 43వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. 10వ వచనం. అధ్యాయము మన్నించండి 41వ అధ్యాయం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం. బూది గంధముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకుని వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ మాటలు మా వెనుకడికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. చేరొచ్చిన వారిని బట్టి స్తుతిస్తున్నాం. రావాల్సిన వారి విషయం సహాయపడండి ప్రభా. బేతేల్లో ఈ క్యాంపులో ఇది చివరి కూడిక, మందిరంలో సహాయపడండి. ఎవరెవరు ఏ అవసరత ప్రభా మరి కలిగి ఉన్నారో తీర్చండి. ప్రతి విధమైన గలిబిలి సమస్యలన్నిటి నుంచి విడిపించండి ప్రభా. 31వ తారీఖు నుంచి నీ పిల్లలు ఎంతో ప్రయాసతో, దేహం సహకరించకపోయినా శరీర బలహీనతలు, అవసరతలు, అక్కర్లు ఎన్నో ఉన్నప్పటికీ నీ సన్నిధికి చేరి వస్తుంటున్నారు. వారి నీ సన్నిధిలో గడిపిన సమయాన్ని బట్టి ప్రభా ఏ విషయంలో నష్టపోకుండా వాళ్ళకి మేలుకరంగా, దీవెనకరంగా, లాభకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఎందుకై స్తుతిస్తున్నాం. నన్ను మమ్మల్ని సమయాన్ని దయగలస్తానికి అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును మహిమపరుస్తూ స్తుతిస్తూ నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. సరే, ఇప్పుడు ఒకసారి మనం ప్రశ్న వేసుకుందాం. ఆ ప్రశ్న ఏంటంటే, వచ్చినప్పటి నుండి మనం ఏమేమి వర్తమానములు విన్నాం? ఇప్పుడు సమయము
12 గంటలు అవుతుంది, మనం 1 గంట లోపల ముగిస్తాం. ఎందుకంటే మళ్ళీ తిరిగి రాత్రి కాలం మనం మీ కోడిక ఉంది కనుక. ఇప్పుడు గమనించండి, వచ్చినప్పటి నుండి ఏమేమి భాగాలు మనం వింటూ వచ్చాం. ఎంతమందికి గుర్తుంది? వరుసగా చెప్పనవసరం లేదు, కానీ జిగ్జాగ్గానే చెప్పండి. రాత్రి కాలం వరకు 31 తారీఖు రాత్రి మొదటి మీటింగ్ నుండి రాత్రి చివరి మీటింగ్ వరకు, నిన్న రాత్రి చివరి మీటింగ్ వరకు ఏమేమి సీట్స్గా, లేదంటే మీరు సీట్స్గా అంటే అంశమేనా, ఏమేమి అంశం మీద మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. ఒక నిమిషంలో అన్ని విషయాలు చెప్పాలా అంటే ఒకరే కాదు, అందరు కలిపి చెప్పండి. ఒకరు చెప్పినా చాలా ఈజీగా తేలికగా ఉంటుంది. లేదు ఇంకొక ఆప్షన్, మీకు ఇష్టమైనటువంటి అంశం ఏదన్నా చెప్పండి. ఇప్పటి వరకు విన్న వాటిలో నాకు ఇది బాగా అంగీకారం అనిపించింది, నాకు బాగా అనిపించింది, నాకు దానివల్ల తృప్తి అనిపించింది అనేది ఏదైనా ఉంటే అది కూడా చెప్పచ్చు. అలా చెప్పుకుంటే దాదాపుగా అన్నీ చెప్పుకున్న వాళ్ళ మొత్తం. చెప్పండి. అర్పణ గురించి చెప్పానా? ఓకే, థ్యాంక్ యూ. ఆరాధన వర్తమానం, 2 మాట వినటం, ఇంకా మాదిరికరము, అక్రమము, ఒప్పుకోలు, అక్రమము. ఓకే, ఇంకా చెప్పండి. ఇంకా చెప్పండి ఏమేమి ఇంకా అయిపోయినాయా? శనివారం రాత్రి 4. చెప్పండి, ఏమన్నారు? ఇజికి అనకూడదు. ఇజికి అంటే ఎవరు అన్నట్టు, ఆ అంశం ఏంటో. అంశం చెప్పండి. అంశం ఏంటి? వర్ధిల్లుట. అంశం ఏంటి? వర్ధిల్లుట. మీటింగ్ అయిన తర్వాత చేస్తాడని చెప్పు. అంశం ఏంటి? వర్ధిల్లుట. ఇంకా సో రాణి గారు ఒక సంథింగ్ స్పెషల్గా చెప్పారు కదా, అర్పణ అనేది. థ్యాంక్ యూ. ఇలా చూస్తే ఒక్కొక్కరు ఒక టాపిక్ని బాగా గుర్తుపెట్టుకున్నారు అనిపించింది. ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ చేయాలి, వీటన్నిటిలో అసలు నీకు ఇష్టమైంది, నీకు బాగా అంగీకారమైంది ఏది? తప్పే ఉంది. మనం ఫెలోషిప్, జస్ట్ మనందరం ఎవరు? సహోదరులం కాబట్టి ఏమన్నా అంట, హృదయపూర్వకంగా మాట్లాడుకోవాలి. ఎలా మాట్లాడుకోవాలి? హృదయపూర్వకంగా మాట్లాడుకోవాలి. ఒకవేళ కోపం కలిగించేది ఏదైనా ఉన్నా, అది నాకు కోపం కలిగించింది, నాకు బాధ కలిగించింది అంటే దాన్ని నేను సవరించుకుంటా. ఎందుకంటే నేను ఎంతో దూరం నుంచి వచ్చి బాధ పెట్టి ఇబ్బంది పెట్టడానికి కాదు కదా. కాబట్టి ఒక్కోసారి ఏవైనా అలా ఉండొచ్చేమో, నాకు తెలియదు. కానీ నేనైతే అనుకుంటాను, ఆత్మీయంగా తీసుకున్నప్పుడు ఏ చిన్న మాట కూడా ఎవరిని మనసు బాధ కలిగించదు అనే నా అభిప్రాయం. ఒకవేళ బాధ కలిగిన వాళ్ళు కూడా ఉండొచ్చు, చెప్పలేం. కాబట్టి మనం ఫెలోషిప్లో ఉన్నాం కనుక ఇలాంటి చిన్న చిన్న వాటి ద్వారా మనస్తాపం చెందడం అంత మంచిది కాదు. కాబట్టి ఈ మాట నాకు కొంచెం ఇబ్బంది కలిగింది అనుకునే వాళ్ళు ఉంటే, యేసుక్రీస్తు నామంలో అది మీ క్షేమ కొరకైన విషయమే ఉంటుంది తప్ప భౌతికంగా బాధ పెట్టే విషయం కాదు అనేది నా అభిప్రాయం. కాబట్టి దాని కొరకు నేను క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. భౌతికంగా అయితే చెప్పాల్సి వస్తుంది, దాన్ని ఆత్మీయంగా తీసుకున్నప్పుడు అది మన క్షేమం కొరకే
అనుకున్నప్పుడు బాధపడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉండదు. కాబట్టి ఈరోజు మనం మరలా బేతేల్లో కలుసుకున్నాం కనుక గురు కూడికలు మందిర కూడికలు ఉండటం వల్ల కొంచెం మనం కన్ఫ్యూజ్ అవుతూ వచ్చాం. ఓన్లీ గృహ మందిరంలోనే ఉంటే ఒకే టాపిక్ మీద మనం ఎక్కువ వర్తమానాలు ధ్యానం చేయొచ్చు. కాబట్టి ఎందుకని ఒకే టాపిక్ మీద ఇలాగే చెప్తూ ఉన్నాడని ఒకవేళ డిస్టర్బ్ అయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. అందుకనే కొంచెం ఆల్టర్నేట్గా వాటిని మారుస్తూ వచ్చాను. నేను ఒక ఊరికి వెళ్ళాను, అది 2012 సంవత్సరము అనుకుంటాను. అక్కడ మందిరం పేరు గిల్గాలు. అక్కడ మందిరం పేరేంటి? ఒక్క మీటింగ్ కూడా ఆయన ఇళ్ళలో పెట్టలేదు. కాబట్టి గిల్గాలు యొక్క అనుభవాలన్నీ అక్కడ 12 రోజులు ఉన్నాను. 12 రోజుల్లో దాదాపుగా రోజుకు 4 వర్తమానాలు. ఇంక ఇక్కడ తగ్గించారు, నా మీద దయ చూపించారు. వాడు అలసిపోతాడు ఎందుకులే పద్దాక చెప్పని. యాక్చువల్గా ఉదయం మీటింగ్ 2 వర్తమానాలు అంటే బైబిల్ స్టడీ 2 భాగాలు తీసుకుంటా. భోజనం అయిన వెంటనే జస్ట్ ఓడ్చడం, మళ్ళీ ఇంకో మీటింగ్ ఉంటుంది. 3 వర్తమానాలు. ఎలా విధంగా రాత్రి ఒక వర్తమానం, అలా రోజు 4 వర్తమానాలు. ఉదయం 5 గంటలకే ఫ్యామిలీ ప్రేయర్. ఒక 25-30 మంది సిస్టర్స్ వచ్చి సాపలు వేసి కూర్చొని పిల్లోని పిలిచి, బాబు మేము రెడీ అయిపోయినాం ఫ్యామిలీ ప్రేయర్కి, అన్న లేచాడా? ఆ తమ్ముడు అనేవంట, ఆ తిక్కలోడు పండుకొని వస్తేగా రాత్రి అంతా 12 గంటల దాకా మాట్లాడతాడు, లేసే ఉన్నాడు, కిందికి దిగి సావుపో అని చెప్పమంటావా? కిందికంటే సావుపో. వాడు కొంచెం అమాయకుడు. ఎందుకు నేను నిచ్చెన ఎక్కాల్సి వచ్చింది. నిచ్చెన ఎక్కితే అంటే బోర్డు, మోటో కార్డు బోర్డు ఇలా పెట్టారు అన్నట్టు. అది అక్కడ ఎందుకు అలాగైందో తెలియలేదు. అంటే అడవడికి పెట్టినట్టున్నారు సహోదరులు. అది ఇలా క్రాస్ అయిపోయింది. నేను నిచ్చెన ఎక్కాను, రాళ్ళు ఉన్నాయి, మార్బుల్ రాళ్ళు. దాని కింద ఏమి వేయలా, నిచ్చెన మీద కింద. నేను పైకి ఎక్కి వానికి నిచ్చెనకి ఇలా పట్టుకొని కాళ్ళు ఇలా పెట్టి పట్టుకొని నిలబడరంటే ఎవడో పిలిచాడంటే వాడు నిచ్చెన వదిలేసి వెళ్ళిపోయినాడు. ఆ మధ్యన చాలా హైట్ ఉంది. సడన్గా నిచ్చెన జర్ర జారిపోయి పడిపోయింది. నేను దూకేశాను. ఇట్లా స్ట్రైట్గా వచ్చేసింది నిచ్చెన, వెనక్కి వెళ్ళిపోయింది. ఇంకా అంటే కాళ్ళు తీశాడు కదా, అది ఇలాగే వెళ్ళిపోయింది. తర్వాత అన్నాడు, అవును నువ్వు పైన ఉండాలి కదా, కింద ఉన్నావేంటి? చదువుకున్నాడంట ఇంటర్మీడియట్ వరకు, కాకపోతే కొంచెం విలేజ్ కల్చర్ అవుతుంది. ఇందాక అన్నగారు చెప్తా ఉంటే, అంటే వారంటే అయ్యవారు కాబట్టి వాళ్ళకన్నీ ఎవరిని ఎలా సంబోధించాలో తెలుసు. అవును నువ్వు పైన ఉండాలి కదా, కిందికి వచ్చావేంటి? నాకు చెప్పాలి కదా నువ్వు కిందికి వచ్చేటప్పుడు అంటాడు. ఇక నా టైం బాగుంది, దానికి ఇలాగా స్టెప్ ఉంది. ఒకవేళ నేను స్ట్రైట్గా ఇలా కూలబడిపోయినాను, కానీ ఒకవేళ నేను ముందుకి ఇలా అంటే ఈ మొత్తం ఎగిరిపోయేది. దాన్ని ఏమంటారు, బేస్మెంట్ ఉంది, ఇలా ఉంది అనమాట. కరెక్ట్గా అంచు ఉంది, ఇలా పడితే ఈ మొత్తం ఎగిరిపోయేదే. వాడు అంటాడు, నాకు చెప్పక పెట్టకుండా నువ్వు ఎందుకు దిగావు కిందికి? ఇక నేను నవ్వాలో ఏడవాలో వాడిని కొట్టాలో అర్థం అవడంలా. ఇంకా వాడు అలా అనేవారికి నేనేమంటా, చెబుదామని అనుకున్నాను, నువ్వు కనపల్ల అందుకే దిగేసానని చెప్పా. ఈసారి అట్లా ఎప్పుడు చేయి మాకు, నాకు చాలా కోపం వస్తుంది అన్నాడు. సరే, ఈ రాత్రి మీటింగ్తో మనం ఈ ఊరు ముగించుకుంటాం. రాత్రి కూడా ఆడవాడి ఆల్రెడీ రిజర్వేషన్ అయింది కాబట్టి ఈరోజు కొంచెం మనం సరదాగా ఈ మీటింగ్తోనే గడుపుదాం. ఇవి ఉదయకాలం మన శీర్షిక ఏంటంటే, చదివారు కదా, ఒకసారి చూడండి 41వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనం. ఒకసారి అన్ని చూసుకోండి, ఏం చెప్తాడనేది మీ నోటి నుంచి రావాలి ఆన్సర్. ఒకసారి చూసుకోండి ఏం చెప్తాడు అనేది, ఏ టాపిక్ అంటే వచనం అంతా చెప్పాను, గుర్తుపెట్టి ఐడియా వచ్చింది కదా మీకు.
నా మొహం చూస్తేనే ఆహా వచ్చాడు దరిద్రుడు, ఏదో 2 అక్షరాలు 3 అక్షరాలు ఓ టాపిక్ తీసుకుంటాడని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పండి. ధైర్యము, ఇంకా భయపడకము, ఒక్కటే చెప్పాలి. ఏర్పరచుకుంటా, దక్షిణాస్తం. బయట ఉన్న వాళ్ళు కూడా చెప్పండి, వినపడుతుంది ఎలాగో. రీచ్ అవుతారు, చెప్పండి, ప్రయత్నం చేయండి. సింపుల్ ఏంటంటే ఎవరెవరు ఏం చెప్పారు వీటిలో, ఇంక ఏం మిగిలిపోయినాయి అలా ప్లాన్ చేసుకోవాలి. ఇంకా అంటే దాదాపుగా నాకు తెలిసి 7 అంశాలు ఉన్నాయి ఇందులో. ఎన్ని అంశాలు ఉన్నాయి? 7 అంశాలు ఉన్నాయి. అంటే 3 రోజులకు డేట్ ఇస్తే ఈ వచనమంతా పూర్తిగా ధ్యానం చేయొచ్చు, పగలు రాత్రులు. కాబట్టి ఒక పదాన్నే మనం ధ్యానం చేసే అలవాటు. ఎందుకంటే నేను చిన్నోని కాబట్టి చిన్న చిన్న పదాలు తీసుకుంటా, వచనమంతా నా వల్ల అయ్యే పని కాదు. ఆదుకొనుట అనే చిన్న భాగాన్ని మీద ఈ కూడికను మనం ధ్యానం చేస్తాం. అసలు ఎందుకు ఆదుకోవాలనుకుంటున్నాడు? ఎవరిని ఆదుకోవాలనుకుంటున్నాడు? అసలు ఆదుకోవాల్సిన అవసరం ఏమిటి అనే భాగాన్ని మనం ధ్యానం చేస్తాం. ఇప్పుడు చెప్పండి, భౌతికంగా మనకు అర్థమైనటువంటి పద్ధతిలో అసలు ఆదుకొనడం అంటే ఏంటి? అక్కడ ఈ వాక్యంలో ఉంది. అవును, ఇప్పుడు మీరు ఆదుకొనుట అంటే నిర్వచనం చెప్పమన్నా, సహాయం అన్నారు. ఇక్కడ సహాయం అనేది ఒక టాపిక్ ఉంది అందులోనే, కాబట్టి అది వేరు ఇది వేరు అనేది మీరు గమనించి ఉండాలి. సహాయం అన్న తర్వాత మళ్ళీ ఆదుకొనుట అని 2 ఎలా చెప్తారు? అప్పుడు అక్కడ సహాయం అనే పదం లేకుంటే ఒకవేళ మేబీ ఆలోచించవచ్చు, అవునేమో అని. కానీ కాదు, ఇక్కడ 2 ఉన్నాయి, సహాయం కూడా ఉంది. ఇప్పుడు ఆదుకొనడం అంటే ఏంటిది? కాపాడడమా? పోనీ నువ్వైతే ఏం సహాయం చేస్తావు? ఇక్కడ ఆదుకొనడం అనేది అంటే మీకు తెలుసు, కానీ అలా ఎలా చెప్తే ఏమవుతుందో. ఈ పనికి మళ్ళీ దరిద్ర మొహమ్మోడు ఒకటి వచ్చాడు, ఏ మాట చెప్తే ఏమవుతుందో, ఎందుకు వచ్చిన గొడవలే, కాసేపు మౌనం ఉంటే ఆడే చెప్తాడుగా అన్నట్టుగా ఉంది. ఆదుకొనడము అంటే అర్థమేంటో తెలుసా? ఈ ఊరు మొత్తము తిరిగిన మన అవసరతలో ఏ విధమైనటువంటి భరోసా కూడా లేనప్పుడు ఇంక వాడు ఏమైపోతాడు? చాలా అప్పు ఎక్కువ అయ్యేది అనుకోండి. ఏ విధంగా కూడా ఒక వ్యక్తి కూడా నీకెందుకు నేనున్నాను అనలేదు. అప్పుడు ఏమవుతాడు? కనుమరుగైపోతాడు. లేదంటే ఏమంటారు ఇక్కడ? ఐపీ పెట్టడం అంటారా? ఐపీ పెడితే ఏం చేయాలా? ఇంకా ఊర్లో ఉండకూడదు. ఊర్లో ఉంటే ఏమవుతుంది? ఇదిగో వీడియో చూడు, జాష్ అంటే దరిద్ర మొహమ్మడే నాకు డబ్బులు ముంచేసినాడు, అదే అంటారా? ఎగరగొట్టినారంటారా? అట్లా ఇంక వాడికి కనపడినప్పుడల్లా ఎవడెవడు అంటాడు అనడా. అది అనిపించుకోకూడదంటే ఏం చేయాలి? ఇంకా శాశ్వతంగా ఆ ఊరికి దూరం అయిపోవాలి. ఎందుకు ఇక్కడికి వచ్చావంటే, నేను చాలా ఇబ్బందుల్లో ఉంటేనే నన్నెవరు అది అంటే ఏ సమయంలో ఆదుకుంటారు? ఆదుకోవాలని ఎప్పుడు కోరుకుంటారు? చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, పూట గడవని పరిస్థితి ఉన్నప్పుడు, ఒకవేళ మంచినీళ్ళైనా తాగి పడుకుందామంటే ఆ మంచినీళ్ళు కూడా లేనప్పుడు, ఒకవైపున పిల్లలు ఏడుస్తూ అమ్మ నాన్న అని ఏడుస్తున్నప్పుడు,
ఒకవేళ పాలు దాగే పిల్లోడు ఉంటే తల్లి తింటే కదా పాలు పడేది. వాడి గోడు భరించలేని స్థితిలో ఉన్నప్పుడు వాడిని ఓదార్చలేరు. ఇక 1.5-2 సంవత్సరాలు ఉన్న పిల్లోని ఓదార్చగలరా? అలాంటి అనుభూతి ఒక ఆమె పొందింది. ఎవరు ఆమె తెలీదా? హాగరు. ఈ పిల్లవాడి గోడు నేను చూడలేనని చెప్పి ఒక చోట పడేసి ఏం చేస్తుంది? ఏడుస్తా కూర్చుంది. వాడికన్నా సావు రాదు, నాకన్నా సావు రాలేదని. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, హాగరు నీకేమొచ్చింది? ఎందుకు ఇలా చేస్తున్నావు బుద్ధిహీనంగా? నేనున్న సంగతి మర్చిపోయావా? నేను కూడా నీ వంటి దానని వాడని అనుకున్నావా? నిస్సహాయుడని అనుకున్నావా? నేనేం చేయలేనా? ఎందుకు అలా ఏడుస్తూ ఉన్నావు అని ఆమె కళ్ళు తెరిపించి అక్కడ ఒక నీటి జలను చూపించి ఆ పిల్లవాని వేదన తీర్చాడు. దాన్ని ఆదుకొనడము అంటారు. తల్లికి ఆహారం లేనప్పుడు ఒకసారి నాకు కూడా గుర్తులేదు, విన్నాను. పెద్ద మరి ఒకవేళ చూసారేమో అలాంటి వయసులో కొంతమంది ఉన్నారు కాబట్టి. డొక్కల కరువు వచ్చిందంట. కరువు పేరు ఏం పేరు? ఈ సైడ్కి ఉన్న దాన్ని ఏమంటారు? అదే డొక్కల కరువు వచ్చిందంట. ఎనుమగడ్లు నేను చూస్తూ ఉంటే కొన్నిటికేమో ఆ వి యాంగిల్లో ఇలా త్రిభుజాకారంలో ఇట్లా లోపలికి పోయింటుంది చర్మం. అప్పుడు దానికి బాగా ఆకలితో ఉంది అని అర్థమంట. అది అడవిలో తిరిగి బాగా మేత మేసిన తర్వాత ఆ త్రిభుజాకారంలో ఉన్న చర్మము మరలా అది వెలుపటికి వచ్చి ఉంటుంది కొన్నిటికి. దాని అర్థం ఏంటంటే అప్పుడు అది బాగా కడుపు నిండగా మేత మేసింది అని. డొక్కల కరువు వచ్చినప్పుడు ఒక సహోదరుడు చాలా దూరం నుంచి వాడి దగ్గర అయితే కొంత ఆహారం దొరుకుతుంది. వాడు చాలా ఎలా అంటాడు చెప్పరా? కరెక్ట్ చెప్పండి. ఇక్కడేమని పిలుస్తారు? ఆంధ్రాలో అయితే పెళ్ళికి కూడా బిచ్చం పెట్టరు అంటాడు ఆడు. ఇక్కడేమంటారు? పిసినారు సంఘానికి అధ్యక్షుడు ఆడు. ఇక ఎవరి దగ్గర లేకపోయినా ఆడి దగ్గర ఉంటుంది అనుకొని వచ్చాడంట. ఎలాగైనా ఒకవేళ తిని పాడేస్తే, ప్లేట్ కడిగేస్తే ఆ చిన్న ముక్కలైనా అమ్మయ్య తిన్నానన్న తృప్తి మిగులుతుందన్న ఉద్దేశంతో వచ్చాడంట. వాడు వస్తున్నాడనే సమాచారం ఎవరో ఇతను తెలియపరిచారు. వెంటనే వాడి దగ్గర ఉన్న కొద్దిగా అన్నము తినేసాడంట. తినేస్తే నేను నీ దగ్గరకు వచ్చింది ఎందుకు అంటే కొంతమైన ఆహారం అంటే ఇప్పుడే తినేసానంట. వాడు ఆకలి తట్టుకోలేక వాడిని చంపి ప్రేగులు ఇలా తీసి బకెట్లో వేసి కడిగేసి ఆ అన్నం తిన్నాడంట. అప్పుడు ఆ పేరు పెట్టారు దానికి. ఏం కరువు అని? డొక్కలో కరువు అని. వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. దేవుని స్తోత్రం. అది మన ఇంటికి రాలేదు ఇంకా. దేవుని స్తోత్రం. అది మన దాకా రాలేదు. నేను 90 సంవత్సరాల వయసున్న ఒక అంకుల్ని అడిగాను, రజాకరుల పాలన కాలంలో అప్పుడు ఆహార నియమాలు ఎలా ఉన్నాయి, ఏమేమి తినేవాళ్ళు అని ఒక రాయలసీమ ఆయన్ని నేను అడిగితే ఆయన అన్నాడు, రేగటి మన్ను బాగా పల్చగలా చేసుకొని దాంట్లో పెరుగు కలుపుకొని తిన్నారంట ఆయన వాళ్ళ తమ్ముడు. మరి కూరలేంటి అని అడిగితే చెంచలాకు కొన్ని పేర్లు చెప్పారు రాసుకున్నప్పుడు నేను. చెంచలాకు అనే కూర ఉంటుందండి. మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి దాన్ని కొనడానికి? అది కొనేది కాదు, అదంట. అది ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. దాన్ని తెచ్చి ఊరక నీళ్లు పోసి ఉడకబెట్టి నీళ్లు పిండి ఉప్పు కారం ఏమి లేకుండా ఆకులే తిన్నారంట, ముద్దలు ముద్దలుగా. మరి ఇంకా కొంతకాలం ఏం చేశారంటే ఏదో కొన్ని పేరు చెప్పాడు. బొద్ది కూర, అదేం కూర నాకు తెలియదు. బొద్దాకు అన్నాడు ఫస్ట్. బొద్దాకు,
గురుగాకు, ఇంకేం కొన్ని చెప్పాడు, కొన్ని మర్చిపోయినాలండి. ఇవన్నీ ఫ్రీగానే దొరుకుతాయండి మా ప్రాంతాల్లో. వీటన్నిటిని రోజు ఒకటే ఐటెం అయితే తినలేము కదా. రోజు ఒకదాన్ని నీళ్ళు వేసి ఉడకబెట్టడం, నీళ్ళన్నీ పిండేయడం, దాన్ని తినడం, అలా బ్రతికామండి. అంటే మరి మీ ఇద్దరు చెల్లెండంటే వాళ్ళు అవి తినలేక చనిపోయినారంట. ఆ ఇద్దరు చెల్లెండ్లు ఏం చేసినారు? అవి తినలేకనే చనిపోయినారంట. అన్నతమ్ములు ఎలాగో తినగలిగారు కానీ వాళ్ళు బ్రతికారు. అంటే ఒకప్పుడు, ఈరోజు మనం పెరిగి ఇలా ఉన్నాం కానీ మన బాల్య దినాల్లో మన తల్లిదండ్రులు ఎలా పెంచారో ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే అది భూమి మీద ఉండే నరకం. అదే నరకం, భూమి మీద ఉండే, అంటే నరకం అనకూడదు. నరకం అంటే అది వేరుగా ఉంటుంది. ఆ పదం తీసుకొచ్చి ఇక్కడ వాడకూడదు. కాబట్టి ఆదుకొనడం అనేది బేతేల్లో ఉన్న వారికి కూడా అవసరమే. ఇది ఎవరి అనుభవం? యాకోబు యొక్క అనుభవం. ఈ విషయం ఎవరితో మాట్లాడుతుండే దేవుడు? యాకోబుతో మాట్లాడుతాడు. యాకోబు అనగానే మనకి ఎవరు గుర్తు రావాలా? బేతేలు గుర్తు రావాలా. బేతేలు అనగానే ఎవరు గుర్తు రావాలి? యాకోబు గుర్తు రావాలి. ఇక రాననుకోండి, ఒకవేళ వస్తే బేతేలు అనే వాళ్ళు ఎలా ఉంటాయి, యాకోబు అనే వాళ్ళు ఎలా ఉంటాయో ఎప్పుడైనా అవకాశం ఉంటే ధ్యానం చేస్తాం. ఇప్పుడు మాత్రం అసలు ఎందుకు ఆదుకోవాలి, ఆదుకోకపోతే పరిస్థితి ఏంటి అనే విషయాన్ని మనం కొన్ని మాటలు గమనిస్తాం. ప్రభు చిత్తమైతే ఊరికే ఒక భాగాన్ని అలా చదువుదామా? ఊరికి అలా చదువుదాం, ఒక భాగాన్ని జస్ట్ అలా చదువుకుందాం. ఒక భాగాన్ని ఊరికి అలా చదువుదాం టూకీగా. 2 సమూయేలు గ్రంథం 22 అధ్యాయం 19వ వచనం. త్వరగా చదవండి. 22 అధ్యాయము 19వ వచనం. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. అంటే ఆదుకొనడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నిర్వచనం ఖచ్చితంగా మనకి ఏ కాలం అయి ఉండాలి? అది ఆపద. ఆపద అనేది రాయలసీమ పదమే కదా, వాడతారు ఇక్కడ. ఏమో ఎప్పుడు ఏ ఆపద వస్తుందో అంటారు కదా. కాబట్టి ఆపద అనేది మనకు చెప్పొస్తుందా, చెప్పకుండా వస్తుందా? చెప్పొస్తే అక్కడే ఊరి చివరిలోనే ఊరి గవని దగ్గర దాన్ని కట్టేసి బంధించేస్తారు. అందుకని చెప్పబెట్టకుండా వస్తుంది. ఆపద అనేది ఎప్పుడు ఏ వ్యక్తికి ఏ వైపు నుంచి వస్తుందో తెలియదు. ఆ సమయంలో కరెక్ట్గా ఆదుకునే వ్యక్తి కొరకు మనం ఏం చేస్తాం? మన మనసు, మన కంటి చూపు పరితపిస్తుంటుంది. ఎవరైనా కనపడతారా ఈ ఆపదలో నుండి గట్టెక్కించేవారు, ఆదుకునేవారు? ఆపద వచ్చినప్పుడు దాని నుండి మనం విముక్తి పొందటానికి ఎలాంటి వ్యక్తి దగ్గర తలుపునైనా తడతాం. అసలు అతనంటే మనకి ఏమాత్రం ఇష్టం ఉండదు. అయినా సరే ఏం చేస్తాం? మన ఆపద అలాంటిది. ఇంకా ఎక్కడికి పోయినా మన ఆపద తీరదు అనుకుంటే ఆమె దగ్గరికే వెళ్ళాల్సి వస్తుంది, అతని దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు మనం శపథం కూడా చేసి ఉంటాం. ఏం శపథం? ఏం శపథం అనుకోవాలి? ఏం శపథం అందాం? ఎవరి పేరు పెట్టి శపథం చేద్దాం కదా, కష్టం కదా. నేను బ్రతికుండగా నీ ఇంటి మెట్లు ఎక్కను అని శపథం కూడా చేసి ఉంటాం. ఏమని శపథం చేసి ఉంటాం? నేను బ్రతికుండగా చావనన చస్తా కానీ నీ ఇంటి మెట్లు ఎక్కనని శపథం చేసి ఉంటాం. కానీ మన ఆపదను బట్టి ఏం చేస్తాం? ఆ శపథాన్ని, ఆ గౌరవ మర్యాదల్ని, ఆ హోదాని అన్నిటి ప్రక్కన పెట్టి ఖచ్చితంగా ఆ ఇంటికి
ఒకరోజు నేను శపథం చేయాల్సి వచ్చింది. ఇది సేవకుల మీటింగ్లో చెబితే దాదాపుగా ఒక 600-700 మంది సేవకులు బ్రదర్ వాళ్ళ ఫోన్ నంబర్ ఇవ్వండి అని అడిగినారు. అదేంటి శబ్దం ఏంటంటే, నేను ఒక చోట 7 రోజులు ఉపవాస ప్రార్థన పెడితే ఆ సేవకుని పేరు పచ్చిగొల్ల అబ్రహాము. పచ్చిగొల్ల అంటే అర్థమైందా? దీన్ని ఏమంటారు? గోరు. పక్షి గోళ్ళ అబ్రహాము అనే సేవకుడు 7 రోజులు మీటింగ్ పెట్టాడు. ఒక్కొక్క సేవకుడు ఒకరోజు వర్తమానం చెప్పారు, ఒకరోజు నాకు అవకాశం వచ్చింది. ఆ రోజు నేను ఏమని చెప్పానంటే, పలానా వ్యక్తి ఉన్నాడు, ఆయన ఇప్పటివరకు బోధించిన బోధకుల బోధ కరెక్ట్ కాదు, కానీ ఆయనకు అతీతమైనటువంటి పని చేసేవాడు అని చెప్పాను. రెండోది, అతను ఒక గొప్ప ప్రార్థనా పరుడు అని చెప్పాను. అందరికి ఆశ్చర్యం వేసింది. ఎవ్వరూ ఆయన్ని ప్రార్థనా పరుడని బోధించలేదంట. మీకు తెలుసు ఆయన ప్రార్థనా పరుడని? టెన్షన్తో చచ్చిపోతున్న పేరేంటో చెప్పన్నట్టుంది. ఇప్పుడు చెప్పండి, అబ్రహాం అనగానే ఏమేమి గుర్తొస్తాయి? ఒక్కోటి చెప్పండి. విశ్వాసులకు తండ్రి, చెప్పండి. ఆగిపోయారండి. విశ్వాసులకు తండ్రి అనేది బాగా తెలుసు. రెండోది కూడా చెప్పొచ్చు, ఆయన దేవునికి స్నేహితుడు. చెప్పాడు, నా స్నేహితుడైన అబ్రహాంకి నేను ఏదైనా దాచేదనా. ఆయన ప్రార్థన పరుడిలో ఆయన ప్రార్థన చేస్తే ఎన్నో సంవత్సరాల నుంచి మూయబడిన గర్భం తెరవబడుతుంది. ఏం చేయబడుతుంది? ఎవరికైనా తెలుసా అది? ఒకసారి చదవండి. 20వ అధ్యాయం ఆదికాండం 17వ వచనం. ఆదికాండం 20వ అధ్యాయం 17వ వచనం. అబ్రహాము దేవుణ్ణి ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసులను బాగు చేసెను. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? అర్థమైంది కదా? అబ్రహాము ఎంతటి ప్రార్థనా పరుడు అంటే, ఆయన ప్రార్థన చేస్తే గర్భాలు మోయబడిన గర్భాలు ఏమైనాయి? తెరవబడినాయి. నేను చెప్పడం కాదండి అబ్రహాం ప్రార్థన పరుడని. ఎవరు చెప్పారో తెలుసా? 7వ వచనం చదవండి, 20వ అధ్యాయం. కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త. అబీమెలెకు అబ్రహాం అంటే ఎవరు అనుకుంటున్నావు తెలుసా? ఇంకొక పిహెచ్డి కలిపాడు, ఒక డిగ్రీ కలిపాడు. ఆయన ప్రవక్త. తర్వాత ఆయన నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన ఎంతటి ప్రార్థన పరుడో దేవుడే సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఆ టాపిక్ ఒక సేవకుడినంట, ఒక ఆఫీసరు వైజాగ్లో ఉంటాడు. ఆయన దగ్గర దాదాపుగా 2870 మంది సేవకులు ఉంటారు. అంటే 2870 మంది సేవకులు. అతని దగ్గర బోల్డంత డబ్బు ఉంది. అతనికి నచ్చిన వర్తమానం వింటే ఆ సేవకుని పిలుస్తాడు. నెలకు ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. 5వ తారీఖు ఆ రోజు సేవకులందరికీ భోజనం పెడతాడు. ప్రతి సేవకునికి కవర్లో 10,000 పెట్టిస్తాడు. నా గురించి ఆ వర్తమానం విన్న సేవకుడు చెప్తున్న సేవకుడు తన పేరు, తన పరిస్థితులు ఏందో కనుక్కో అని వాళ్ళ డ్రైవర్ పంపిస్తే, ఈ స్పీకర్ నన్ను పిలిచినాడే ఆయన అడిగాడు. ఆయన అడిగితే ఆయన స్థలము లేదు, ఇల్లు వాకిలు ఏం లేదు. ఇటీవల కాలంలో సేవకొచ్చి సువార్త అంటే పత్రికలు బాగా పంచే వ్యక్తి ఇతను ఈ ఊర్లో. ఇప్పుడే ఒక చిన్న అద్దెంట్లో ప్రార్థన కూడుకున్నారు.
ఆ సమీపంగా ఆ స్థలం కొని మందిరం కట్టాలని ఆలోచన చేస్తే దాదాపుగా 33 లక్షలు అవుతుంది అన్నారంట. మేము ఒకరోజు కలిసి ప్రార్థన చేసినాము అని అతనితో అప్పుడు నాకు మొబైల్ లేదు ఇంకా. ఒక క్యాన్సర్ వ్యక్తి స్వస్థత పొందిన తర్వాత మొబైల్ ఇచ్చినారు. ఆ మొబైలు నోకియా 1600. అప్పుడు ఏ బస్సులో చూసినా అదే సౌండ్, టిన్ 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 అనే సౌండ్ వచ్చేది, రింగ్ టోన్. దానికంటే ముందు ఒక మొబైల్ వచ్చింది, చిన్నదే, తెల్లగా ఉండేది. అది 1100. దాని తర్వాత వచ్చిందే 1600. క్యాన్సర్ బాగైన తర్వాత డాక్టర్లు అన్నారు, 1 గంట కూడా బతకడు ఇతనికి వచ్చిన క్యాన్సర్ అలాంటిది అన్నారు. చౌదరీస్ వాళ్ళు, ఒడ్డే శోభనాద్రీశ్వరరావు అనే మంత్రి ఉండేవాడు, వాళ్ళ మర్దలు అల్లుడు అతను. ఆ కేసు నా దాకా వచ్చింది. 95 కేజీలు ఉండే మనిషి కేవలం ఎముకలకి చర్మం అతుకుంది అంతే, ప్రాణము అలా పోలేదు, ఇలా రావట్లేదు. అప్పుడు ఒక 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం. 3 రోజులు ఉపవాసం అంటే మంచినీళ్ళు కూడా తాగకుండా, నా ఉపవాసాలు విచిత్రంగా ఉంటాయి, మంచినీళ్ళు కూడా తాగను. అలా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాం. 4వ రోజు ఒక వాక్యం దేవుడు మాట్లాడాడు. ఆ వాక్యం చెప్పి ప్రార్థన చేసినాం. ఆ రాత్రి ఆయన లేచి కూర్చొని మాతో పాటు ఆమేన్ అన్నాడు. తర్వాత మళ్ళీ టెస్ట్ చేసి బయాప్సీ తీస్తే అసలు క్యాన్సర్ స్టోన్సే, ఆ సూచనలే లేవు ఇతనిలో. ఎవరు చెప్పారు ఇతనికి క్యాన్సర్ అని? ఎవరన్నా చేతబడి ఏదైనా చేశారేమో, అందుకే ఇట్ అయిపోయాడు, పోయి చూయించుకోండి అన్నారంట. ఆ తర్వాత డైట్ ఏం పెట్టాలని అడిగినారు వాళ్ళు. పలానా డైట్ పెట్టండి అని చెప్పాను. ఆయన 1 మంత్కే చక్కగా మంచి రూపానికి తయారాడు. అప్పుడు వాళ్ళ సొంత అత్త కాదు, వాళ్ళ అక్కగారు, పాస్టర్ గారు ఇంత కష్టపడ్డాడు కదా, మనకు ఫోన్ కాంటాక్ట్ లేదు, ఏం చేయాలా? చెప్పాను కదా, సైకిల్ కూడా లేదని. దాదాపుగా 4-5 కిలోమీటర్లు నడిచి వెళ్ళేవాడిని వాళ్ళ దగ్గర వాక్యం చెప్పడానికి. ఫోన్ కూడా లేదు. అందుకనేసి ఆంటీ ఆ ఫోన్ కొనింది. ఇప్పుడు వాడుతున్న 163 అనే నంబర్ వారదే. ఫోన్ పోయింది కానీ నంబర్ అదే వాడుతున్నా. కాబట్టి ఇలా ఎన్నో హిస్టరీస్ ఉన్నాయి, ఎన్నో ఆధారాలు. కొన్ని అయితే నమ్మలేని నగ్న సత్యాలు ఉన్నాయి సాక్ష్యంలో. అందుకని ఏం చెప్పను. సాక్ష్యానికి అసలు వెలివేవను అనుకోండి, దానివల్ల ఎవరు రక్షణ పొందరు. ఎప్పుడైనా టాపిక్ వస్తే అక్కడక్కడ అవి టచ్ చేస్తా. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, సత్యాన్ని మనం గమనించాలి. ఒక వ్యక్తిని ఆదుకోవడం అనేది అంత ఈజీ అయిన విషయం కాదు. ఏదేదో చేయగలం కానీ సరైన పద్ధతిలో ఆదుకోవడం అనేది చాలా కష్టంతో కూడిన విషయం. అందుకనే దేవుని వాక్యం చెప్తా ఉంది. ఏమంటున్నాడంట? ఏ కాలం అది? ఆపత్కాలములో. ప్రతి వ్యక్తితో మాట్లాడే విషయాలు ఇవి. ఇది నాకు సంబంధం లేదనుకోకూడదు వాక్యాన్ని. ఎప్పుడు కూడా వాక్యాన్ని అక్కడ నీ అని ఉందనుకోండి, నా అని చదువుకోవాలా. అప్పుడు ఆ వాక్యం నాతో మాట్లాడినట్టుంది అనిపిస్తుంది. నీ అన్నామనుకోండి, అది మనం వేరే వాళ్ళకి చెప్పినట్లుగా ఉంటుంది. అంటే వాక్యము వేరే వాళ్ళ కోసం కాదు, నేను చదివితే నా కోసమే, దాన్ని నాకు వర్తించేలా చదువుకోవాలా. భయపడకము అన్నాడు అనుకో, నీవు భయపడకము అన్నాడు అనుకో, అప్పుడు ఓహో దేవుడు నాకు భయపడొద్దు అని చెప్తున్నాడు. అంటే ఎన్నో భయాలు నా జీవితంలో ఉన్నాయి కాబట్టి భయపడొద్దు అన్నాడు, ఇది నా కోసమే. అలా తీసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా మనం ఏం పొందుతాం? ఆదరణ పొందుతాం, ఖచ్చితంగా ఓదార్పు పొందుతాం, ఖచ్చితంగా నెమ్మది పొందుతాం. అలా తీసుకోలేదనుకోండి, అసలు వాక్యానికి నాకు ఏ సంబంధం లేదనుకుంటాం, ఆ రిలేషన్షిప్ లేదనుకుంటాం. ఈసారి ఎప్పుడైనా వస్తే
ఆరాధన వర్తమానానికి షిప్ను గురించి చెప్తా. ఏం షిప్ తెలుసు మీకు? బాగా తెలుసు అంటే టైటానిక్ షిప్పేనేమో. షిప్ను గురించి ఆరాధన వర్తమానం. రకరకాల టైటిల్స్ ఉన్నాయి, విచిత్రమైన టైటిల్స్. సరే, ఇక్కడ మనం గమనిస్తే దేవునికి మనకు సంబంధం అనుసంధానం చేసుకోవాలి వాక్యం ద్వారా. లేదనుకో ఊరికి అలా చదివేసామనుకో అది దానిలో జీవం ఉండదు. ఇక చదివామా బైబిల్ ఈరోజు అంటే చదివా. ఏం చదివావంటే వాక్యమే చదివాను. ఆ మాత్రం తెలీదా నీకు? బుద్ధి లేకుండా ఏం చదివావు అంటవేంది? ఎక్కడ చదివావంటే సెల్ ఫోన్లో చదివాను. సెల్ ఫోన్లో ఏదో తాత్కాలికంగా నిత్యావసరంగా ఖాళీ టైంలో చూసుకోవచ్చు, కానీ సెల్ ఫోనులో ఉన్న వాక్యం నిజంగా వాక్యంలో మనం తీసుకోలేం. ఒకవేళ సెల్ ఫోన్లో ఉన్నది కూడా బైబిలే కదా అనుకుంటే ఇంకా బైబిల్ పల్లవి పాట పాడేటప్పుడు సెల్ ఫోన్ ఎత్తాల్సి వస్తుంది. అంతే కదా? మనస్సాక్షి ఒప్పుతుందే మనకు. ఎందుకంటే సెల్ ఫోన్ ఎత్తామంటే దీంట్లో బైబిల్ ఉందండి అందుకే ఎత్తాను అనుకుంటాం. చాలా పొరపాటు. బైబిల్ని చాలా పవిత్రంగా చదవాలి, చాలా భయంతో చదవాలి. కనబడే దేవుడు ఎవరంటే బైబిలే. మనకు కనబడే దేవుడు ఎవరు? ఆ దేవుని రూపం ఎలా ఉందో తెలీదు. ఆ దేవుని మనసంతా బైబిల్లో రాసి పెట్టాడు. ఆయన మనసు ఎక్కడ ఉంది, ఎక్కడ తెలుస్తుంది మనకు? బైబిల్ వాక్యాలలో ఉంది ఆయన మనసు. ఆ మనసును అర్థం చేసుకుంటే దాని ప్రకారం ఉంటే ఆయన సంతోషిస్తాడు. ఒకటి మొట్టమొదటిది, మన జీవితంలో సంభవించబోయే ప్రతి ఆపదలో నుండి ఆయన మనల్ని ఏం చేయాలంటున్నాడు? ఆదుకోవాలి. మనుషులు ఆదుకునే విధానం, ఒకవేళ ఆదుకుంటే సచ్చిందాక మర్చిపోరు వాళ్ళు. ఈరోజు నువ్వు బతికావంటే నేను ఆదుకోబట్టే. కరోనా చెప్పుడో పోయేదానివి, లేదంటే రక్తం తగ్గితే నా రక్తం ఇచ్చిన. ఈరోజు నువ్వు బతికావంటే అసలు నువ్వు కాదు బతికేది, నా రక్తం నీలో ప్రవహిస్తుంది, అందుకే నువ్వు బతికావు. చిన్నపిల్లలు ఆడుకున్నప్పుడు నేను గమనించిన, ఒక చోట ఆడుకుంటా ఉంటే నిలబడి చూస్తూ ఉన్నా, అంటే బస్ కోసం వెయిట్ చేస్తున్నా. రకరకాలుగా ఆడుతున్నాడు. ఒక అబ్బాయి వాళ్ళ నాన్న ఆ ఊర్లో సంత జరుగుతుందంట. సంతకి రోజు వచ్చినప్పుడు తప్ప ఐటమ్స్ మిగతా వారంలో ఎప్పుడు కనపడవంట. వాడు ఒక బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకున్నాడు. వీడి దగ్గర ఉన్న బిస్కెట్ ముందే ఇచ్చేసినాడు, అందరూ కలిసి తినేసినారు. వీడికి అట్లాంటి అలవాటు ఉంది. చివరికి మిగిలిపోయిన ముక్క మిగిలితే వాడు దాన్ని తిన్నాడు. 11 మంది ఎంతమంది ఉన్నారు, బిస్కెట్లు 10 ఉంటాయి కదా. ఒక ముక్క వాడు వాళ్ళ తమ్ముడు తిన్నారు, మిగతా అన్ని 10 బిస్కెట్లు అందరికి 9 బిస్కెట్లు అందరికి ఇచ్చేసినారు. ఇంకోటి పెద్ద బిస్కెట్ ప్యాక్ తెచ్చేస్తున్నాడు. అరే నాకు కూడా ఇక్కడేమంటారో తెలియదు, నాకు కూడా ఇవ్వంటారు కదా, ఆంధ్రలో నాకు కూడా పెట్టవా కొంచెం అంటారు. నాకు కూడా పెట్టవంటే నేను పెట్టను, మా డాడీ తెచ్చినాడు అన్నాడు. అయితే వాడు అన్నాడు, ఇందాక నేను నీకు గుడ్డే బిస్కెట్ ఇచ్చాగా, నా బిస్కెట్ నాకు కక్కు అన్నాడు. అప్పుడే తినేసేగా. వీడేమంటున్నాడంటే, అయితే ఇందాక నేను బిస్కెట్ ఇచ్చాను కదా అది నాకు కక్కు అన్నాడు. వాడు అన్నాడు, అప్పుడే తినేసేగా, జీర్ణం అయిపోయింది, పొట్టలో నుంచి తీయలేను అన్నాడు వాడు. అంటే అక్కడ కూడా ఒక సబ్జెక్ట్ ఉంది. అంటే వాడు ఏం చెప్తున్నాడంటే, బైబిల్ చెప్తుంది సామెతల గ్రంథంలో, నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును. అంటే ఇక్కడేమంటారు, పుల్లకూర తీయకూర అంటారా? అంటారా ఇక్కడ? అది కూడా ఆంధ్ర పదమేనా? ఆంధ్రలో ఇంకో పదం కూడా వాడతారు. రొట్టె ఇచ్చిన అమ్మకి రొట్టెన్నర. రొట్టెలు తెలియదు అక్కడ, మళ్ళీ అది రాయలసీమవే. అక్కడ రొట్టెలు అంటే చపాతీలే, అటు చపాతీలు అనాలా. కానీ ఏమంటారు, రొట్టె ఇచ్చితే రొట్టెన్నర. అంటే ఎవరైనా ఏదైనా మనకి ఇస్తే పండగ చేసుకున్నప్పుడు, మనం కూడా చేసుకున్నప్పుడు ఏం చేస్తాము, తిరిగి వాళ్ళకి ఇస్తాం, పక్కలకి ఇవ్వం. అంటే వారు ఆ రోజు ఇచ్చారు కనుక అది మళ్ళీ రుణం అనుకుంటారు ఏమో, మనకు తెలియదు, కానీ లెవెల్ చేసుకుంటారుకేమో.
పెళ్ళికి బహుమతులు ఇస్తారు కదా, ఏమంటారు ఇక్కడ? గిఫ్ట్లా? ఎందుకు పెట్టుబడో గిట్టుబడో ఏదో చెప్పారు ఎక్కడ, ఏదో ఎక్కడ ఊర్లో అన్నానే, ముయ్య గొయ్య. ఇప్పుడు అది బాకీనే కాదా? మరలా వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే కరెక్ట్గా దాన్ని చెల్లిస్తారు కదా, అట్లా పెట్టుకుంటారు. అట్లా కాదు, అది కొన్ని మనకు తెలియదు, అలా అలవాటు చేసుకున్నారు ఒక సాంప్రదాయంగా, పద్ధతిగా. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే ఆదుకొనడం అంటే అర్థం ఏంటో తెలుసండి, ఇంకా వాడి జీవితంలో తిరిగి మనకి ఎన్నడూ సహాయము చేయలేడు. ఇప్పుడు దేవుడు ఆడుకుంటున్నాడు మనల్ని, మనం దేవుని మరలా మనం ఆదుకుంటామా? తిరిగి చెల్లించలేనటువంటిది అది. మరలా మనం ఎన్నడూ దేవునికి తిరిగి, మనుషులకైతే చెల్లిస్తాం, కానీ దాన్ని మనం ఏమని పదం వాడకూడదు, ఆదుకున్నాం అనే పదాన్ని వాడకూడదు. ఎందుకంటే తిరిగి మనం ఎప్పుడైనా చెల్లించే అవకాశం ఉంది. వారికి ఏదైనా అవసరం ఉంటే మరలా మనం చెల్లించే అవకాశం ఉంది. కానీ ఇది ఏంటంటే ఆదుకొనడం అంటే మనము తిరిగి ఎన్నడూ కూడా దానికి ఏమీ చేయలేము. కాబట్టి ఇది మనం గమనించవలసిన విషయం. అంటే మనం దేవుణ్ణి ఆదుకోలేము, దేవునికి, దేవుని కార్యాలకు, దేవుని పనులకు సహాయం చేస్తాం మనం, కానీ ఆదుకొనలేము. సహాయం వేరు, ఆదుకొనడం వేరు. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మొట్టమొదటిది అసలు ఆదుకొనడం అనే సిద్ధాంతం ఏంటిది అంటే ఆపద. ఇప్పుడు మనకి ఎన్ని ఆపదలు వచ్చాయో ఇప్పటి వరకు, మన ఆపదలన్నిటిలో నుంచి ఈరోజు వరకు మనం బ్రతుకున్నామంటే దేవుడు ఏం చేసినాడని అర్థం, మనల్ని ఎంతగానో ఆదుకున్నాడు. ఆయనే ఆదుకోకపోతే మనం ఈరోజు ఇక్కడ కూర్చునే వారం కాము. ఇది మొదటి మనం తెలుసుకోవాల్సిన విషయం. ఒకటి, బేతేల్లో ఉన్న వాసులారా, దేవుడు ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ఆపదలు ఏదైనా లేక ఎన్నొచ్చినా దాని గురించి కలవరపడాల్సిన అవసరం లేదు. రెండోదిగా చూడు, యోబు గ్రంథం 4:4. మరొకరు కీర్తన 18 తీసి పెట్టుకోండి, మనం త్వరగా ముగిస్తాం. నీ మాటలు త్రొట్టిల్లు వానిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాళ్ళు గలవానిని నీవు బలపరిచితివి. అంటే దేవుని మాటల చేత కూడా ఏం చేస్తారంటే దేవుడు, చదవండి ఏమని రాయబడింది చూడండి, నీ మాటలు త్రొట్టిల్లువాడు. ఎవరు త్రొట్టిల్లుతారు? ఎవరు త్రొట్టిల్లేది ఖచ్చితంగా చెప్పండి. దాదాపు త్రొట్టిల్లే వయసులోనే మనం అందరం ఉన్నాం. నేను లేనులేండి, దాటాను, పార్ట్ బిలోకి వచ్చాను నేను. మీరు చాలామంది పార్ట్ ఏలోనే ఉన్నారు. బాలుడు సమస్యలను యవనస్తులు తప్పక, ఎక్స్పెషల్లీ వాడాడు అక్కడ ఆ పదాన్ని, తప్పక త్రొట్టిల్లుదురు. ఇప్పుడు చెప్పండి, ఆ జాబితాలో మనం ఉన్నామా లేమా? ఏ జాబితాలో? త్రొట్టిల్ల జాబితాలోనే ఎక్కువ మంది ఉన్నారు బేతేల్లో. కాబట్టి ఎన్ని పర్యాయాలు నువ్వు త్రొట్టిల్లుతూ వచ్చావో. అసలు ఎప్పుడో లోకంలో కలిసిపోవాలి. లోకంలో కలిసిపోయే అనుభవాలు నీ జీవితంలో చాలా పర్యాయాలు వెంటాడాయి. పడుతూ లేస్తూ, పడుతూ లేస్తూ, తొలగిపోయి, తప్పిపోయి, జారిపోయి, ఎన్నో సంవత్సరాలు తీర్మానాలు చేసుకొని మరలా వెనుకడిగి వేసి, వీటన్నిటిలో నుండి ఎన్నోసార్లు మనం త్రొట్టిల్లిన వారమే. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఈరోజు వరకు మనం మరలా ఇక్కడ ఉన్నామంటే ఏం చేశాడు? దేవుడు ఆదుకున్నాడు కాబట్టే ఈరోజు ఇక్కడ ఉన్నాం. లేదంటే ఎప్పుడో లోకంలో కలిసిపోయి కనుమరుగైపోయి, అసలు మన పేరే సంఘములో కానీ గుర్తు పెట్టుకోలేనటువంటి స్థితిలోకి దిగజారిపోయిన దినాలు ఉన్నాయి. ఒక ఆయన ఉన్నాడు, విజయవాడ దగ్గర మైలవరం అనే ఊరు ఉంటుంది. ఆయన అప్పుడు నాకు లెటర్లు రాసేవారు. ఇప్పటికీ కొంతమంది లెటర్లు రాస్తుంటారు. అంటే అప్పుడు నాకు మొబైల్ లేదు. ఎక్కడెక్కడో చదువుతున్న వాళ్ళు, జాబ్ చేస్తున్న వాళ్ళు,
లెటర్లు రాసేవారు. లెటర్లకి నేను మళ్ళీ రిప్లై లెటర్ రాసేవాడిని. అంటే భగత్ సింగ్ గారికి లెటర్లు రాసేవారంట, భగత్ సింగ్ గారు వారికి రిప్లై లెటర్ రాసేవాడంట, టెలిగ్రామ్లో కూడా చేసేవాడంట. అంటే అలా పోల్చుకోకూడదు, కానీ సేవకుల మీటింగ్లో తిమోతి అంకుల్ చెప్తే నేను విన్నాను. ప్రతి లెటర్ని చదివేవాడంట ఆయన, ప్రతి లెటర్కి సమాధానం తిరిగి రాసేవంట. ఆ లెటర్లో ఎంత సమస్య రాసినా ఆ చివరిలో 2 లేక 3 రెఫరెన్సులు రాసేవాడట భగత్ సింగ్ గారు. ఆ రెఫరెన్సులు వాళ్ళ బాధలన్నిటినీ తీర్చేవంట. చూడండి, అదే జరిగితే మన సహవాసం ఇలా ఉండేది కాదు. ఆయన లేడు కాబట్టి ఇవన్నీ మనకు సమస్యలుగా మారాయి. అప్పుడు నాకు తీరిక దొరికేది, వేరే వాళ్ళని పిలిచేవాడిని, పిల్లలతో పేపర్లో రీములు తెచ్చి పెట్టుకునేవాడిని. అసలు కొన్ని పత్రికలు కూడా రాసాము, ఆ పత్రికలు కనుమరుగైపోయినాయి. అవి వర్తమానాలు చెప్పాలి, సోషల్ మీడియాలో పెట్టాలని ఆలోచిస్తున్నాం. వర్తమానాలు ఏంటంటే, పత్రికలు ఏంటంటే, నీ పయమన్నమునకు గమ్యం, నీ వ్యాధికి మందు, నీ రేవుకి తీరం, ఇట్లాంటి విచిత్రమైన టైటిల్ అనమాట. అలా లెటర్ల ద్వారా నేను సువార్త పరిచర్య చేస్తూ, ఇప్పుడు మనం బైబిల్ చదువుతున్నటువంటి 14 పత్రికలు అవి ఏంటివి అనుకున్నారు? సంఘాలకు పౌలు రాసిన పత్రికలే. అవే మనం వర్తమానాలుగా ధ్యానం చేస్తున్నాం. కానీ మనమే ఒక పత్రికగా ఉండాలి, అది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఒక అమ్మాయి రాసింది, లెటర్ రాసింది, మౌలాలిలో బీఎస్సీ నర్సింగ్ జాయిన్ అయింది. దాసు గారు దేవమణి వాళ్ళ కూతురు, ఖమ్మం జిల్లా సత్తుపల్లి దగ్గర మర్లపాడు వెంసూరు మండలం భీమవరం గ్రామం. మా 4వ పాప వాళ్ళ ఇంట్లో పెట్టింది. డాక్టర్ అడిగితే, ఏం కాదు, ఇంకా 1 మంత్ పడుతుందండి, మీరు ఏదైనా మీటింగ్కి వెళ్ళి రావచ్చు అనేసి అంటే, వాళ్ళు ఫ్యామిలీతో రండి బ్రదర్ అన్నాం. మేము ఫ్యామిలీతో రాలేమండి, తోలుకు రావాలి అన్నాం. ఎందుకని? 5 పిల్లలు, మేమిద్దరం, సంపూర్ణ సంఖ్య 7 అయ్యారు. కాబట్టి బస్సులో కష్టం, తోలుకు రావాలంటే ఎట్టో గట్ట తీసుకెళ్ళి తోలుకురండి. వాళ్ళు కూడా తెలంగాణలో తోలుకురండి అంటారు, ఆంధ్రాలో తోలుకురండి అంటే బూతు అనమాట. ఏంటి, పశువుల, గేదెల, బర్రెల, ఎనుమగొడ్ల, ఇంకా మీ భాషలోకి వస్తాయి, అట్లుంటుంది అన్నట్టు. సరే, మొత్తానికి వెళ్ళాము, మీటింగ్ అయింది. డిసెంబర్ 11వ తారీఖు పుట్టింది ఆ అమ్మాయి. 10వ తారీఖు అక్కడ ఒక ప్రత్యేకమైన మీటింగ్ ఉండింది. ఆ మీటింగ్ వెళ్ళాం. రాత్రి ప్రయాణం లేదు కాబట్టి రాత్రి అక్కడ ఆగాం. అప్పుడు ఇక ఆమె పెయిన్ స్టార్ట్ అయినాయి, బ్లడ్ లేదు, చాలా ఇబ్బందిగా ఉండింది. దేవుడు అద్భుతం చేశాడు. ఆయన చూస్తూ ఉంటే ఒక్కోసారి అయ్యవారు ఆయన 2 అన్నదమ్ములు అనిపిస్తుంది. అంటే ఆయన చాలా కొరస ఉంటాడు, అయ్యవారు హైట్ ఉన్నాడు, ఆమె హైట్ ఉంటుంది చాలా, ఆయన కొరస ఉంటాడు. ఆమెని ఒకసారి మేము సందర్భం వచ్చి అడిగినాను. అందరిని అడుగుతూ ఉంటే, దేవమని మీ హీరో ఎవరంటే, అయ్యగారు మా హీరో మా దాస్ మామయ్యనే. అంటే అంత పిచ్చి ఆమెకి, అంత భక్తి భర్త అంటే. మా దాస్ మామయ్యనే నా హీరో అంటది. ఆ పాప లెటర్ రాసింది, అన్నీ రాసి, నేను క్షేమంగా ఉన్నాను, మీరు కూడా క్షేమంగా ఉంటారని ఆశిస్తున్నాను అని రాసి పెద్ద లిస్ట్ రాసింది ఆమె సమస్యలన్నీ. అట్లా కాదు, నేను క్షేమంగా ఉన్నాను, మీరు కూడా నాలాగే ఉండాలని ప్రార్థిస్తున్నాను అని రాసింది. కింద లిస్ట్ చూస్తే నేను ఆ పిల్లని అడిగినాను, ఏంటి తల్లి ఇంత లిస్ట్ రాసావు అంటే, నువ్వు ఇలా ఉన్నావు కాబట్టి నేను కూడా ఇలాగ అవ్వాలా అంటే, అలా కాదు అంకుల్, మరి నేను ఎలాగ ఉన్నానో నువ్వు కూడా అలాగే ఉండాలని రాసావుగా, మరి నీకు ఇన్ని లిస్టు పెట్టినావు కదా. మొత్తానికి ఆ పిల్ల బీఎస్సీ నర్సింగ్ చదవలేదు, అంటే ఆ ఫుడ్ పడలేదు. ఒకటే కూతురు, గారాబంగా పెంచుకున్నారు, మౌలాలీలో ఉండలేకపోయింది. నిజంగా 8 రోజులు పెట్టుకున్నారండి ఆ ఇంట్లో, చాలా సేవ చేశారు. అక్కడికి గనుక మేము వెళ్ళకపోయింటే
ఆ రోజు సేవకురాలు చచ్చేదే, ఆ పిల్ల కూడా చచ్చేది. అంటే మా పరిస్థితి ఎలాంటిది, అక్కడికి వెళ్ళడానికి కూడా చాలా కష్టపడి ఛార్జ్ పెట్టుకొని వెళ్ళాం. మీకు తెలియదేమో, 70 కిలోమీటర్లు, 80 కిలోమీటర్లు, 120 కిలోమీటర్లు నడిచి వెళ్ళాను నేను వాక్యం చెప్పడానికి, ఛార్జీకి లేక. డేట్ ఇచ్చినానంటే మిస్ అవ్వను. లాస్ట్ టార్గెట్ 120 కిలోమీటర్లు. అప్పుడే ప్రార్థన చేసుకున్నా. మే నెల రోడ్డు మీద మోకరించి, అక్కడ మామిడి తోట ఉంది, నడవలేకపోతున్నా. అప్పుడు ఫాస్టింగ్లో కూడా ఉన్నా. ఇక అక్కడే చనిపోతానేమో అని కూడా అనుకున్నా. అంటే సిద్ధపాటు కొరకు ప్రార్థన చేసుకున్నా. ప్రభు, నా జీవితంలో ఇలాంటి ఎందుకు అనుమతించావు? నిజంగా నేను నీకు సేవ చేయాలంటే ఛార్జీ కూడా లేకుండా ఎందుకు పెడతావు నాకు? అప్పటికి నేను ఒక 50 కిలోమీటర్లు నడిచాను. ఇంకా 70 నుంచి 80 కిలోమీటర్లు రావాలి విజయవాడకి. నీ చిత్తమైతే నాకు సహాయపడు, లేదంటే ఈ పరిస్థితులను నేను సేవ చేయలేను, నీ రాజ్యంలో చేర్చుకొని ప్రార్థన చేసుకున్నా. నేను ఆమెనని కళ్ళు తెరిచే లోపల ఒక కారు అతను రెడీగా ఉన్నాడు అక్కడ. అతను అన్నాడు, ఏంటండి ఇక్కడ, మీరు పాస్టర్ అన్నాడు. అవునండి అన్న. తోటలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చుగా. నేను ఏదైనా మేలు పొందడానికైతే తోటలోకి వెళ్ళే ప్రార్థన చేసుకునేవాడిని. నేను వేదనలో ఉన్నాను, సేవ మానేద్దామనే పరిస్థితిలో ఉన్నాను. అది నా పరిస్థితి. అప్పుడు తను అన్నాడు, సరే బ్రదర్, ఒకసారి కారు ఎక్కండి అన్నాడు. ఆయనేమి ఇటు వెళ్ళాలి, నేనేమి ఇటు వెళ్ళాలి. ఆయన ఇటు నుంచి ఇటు వచ్చి అక్కడ ఆగినాడు. కారు ఇటు తిరిగి ఉంది, కారు ఎక్కండి అన్నాడు. ఫోన్ చేశారు వాళ్ళు, సార్ ప్రోగ్రామ్ మాది క్యాన్సిల్ అయిందండి, ఏమనుకోద్దండి, మీరు రావద్దండి అని వాళ్ళు ఫోన్ చేశారు. అప్పటికే వచ్చి ఆయన ఇక్కడ ఆగినాడు. అంటే వాస్తవంగా అది నా కోసం వచ్చిందని నేను అర్థం చేసుకున్నా. మళ్ళీ ఆయన అటు వెళ్ళకుండా ఇటు తిప్పాడు. ఎక్కండి సార్ అన్నాడు. విజయవాడ వరకు తీసుకొచ్చినాడు. నా దగ్గర కొంత సొమ్ము ఉందండి, ఇది మీరు ఉంచండి అన్నాడు. మరి మీరు ఎలాగ వెళ్తారంటే, నేను ప్రోగ్రాం కోసం అని వచ్చాను, నాకు అర్థమైంది వాస్తవంగా దేవుడు మీకోసం పంపించాడని. నా చరిత్రలో ఎప్పుడు ప్రోగ్రాం క్యాన్సిల్ కాలేదు, ఫస్ట్ టైం ఇది క్యాన్సిల్ అయింది. నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. అతనికి నేను కొంచెం టిఫిన్ కూడా పెట్టలేదు. ఆయన ఇంటికి కూడా రాలేదు. బస్ స్టాప్ దగ్గర ఆగాడు. నేను వెళ్తా సార్, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది అన్నాడు. ప్రార్థన చేశాను. ఎన్ని వేల రూపాయలది అయితే ప్రోగ్రాం ఆగిందో దానికి 4 రెట్ల రూపాయల ప్రోగ్రాం వచ్చింది. అది 5,000 రూపాయల ప్రోగ్రాము. 20,000 రూపాయల ప్రోగ్రాం వాళ్ళు ఫోన్ చేశారు. ఎక్కడున్నారండి, మీకోసం వెయిట్ చేస్తున్నాం, ఫోన్ కలవట్లేదు, విజయవాడకి అర్జెంటుగా రండి అంటే. ఆయనది మైలవరం, వీళ్ళైతే 1:40 నిమిషాలు కారు. అర్జెంటుగా రండి, మేము పలానా చోటికి వెళ్ళాలి, ఇంతకుముందు మీకు చెప్పాం కదా అంటే. మిస్ అయినది యాడ్ అయిందనమాట ప్రోగ్రాం. ఇటు నుంచి ఇటు వెళ్ళిపోయాడు. సార్, నాకు 5,000 రూపాయల ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది, బాధపడ్డా, మిమ్మల్ని తీసుకురాబట్టే నాకు 20,000 రూపాయల ప్రోగ్రాం వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లారీ కానీ ఆటో కానీ ఎక్కలేదండి. ఆ రోజే ప్రార్థన చేసుకున్నా. అప్పుడు హైటెక్ బస్సులు వాటిని, అవే ఇప్పుడు సూపర్ లగ్జరీలు ఉన్నాయి. సూపర్ డీలక్స్ అయినా హైటెక్లోనైనా నన్ను నీ సేవకు తీసుకెళ్ళు. తక్కువ ఛార్జ్ అని ఏది పడితే అది ఎక్కను. నువ్వు నిజంగా నన్ను సేవ పిలిస్తే అలా తీసుకెళ్ళు. దేవుని స్తోత్రం. ఫ్లైట్లో కూడా వెళ్ళాల్సి వచ్చింది కొన్ని ప్రదేశాలకు పరిచర్య కొరకు. అందుకే చాలామంది అంటారు, ఆర్టీసీని బతికించడానికి నువ్వు సేవకుడు అయ్యావు అంటారు కొంతమంది. ట్రైన్స్ ఎక్కడం తక్కువ. నేను ట్రైన్స్ పరిచర్యకు నాకు సెట్ అవ్వదు. 6 గంటలు ప్రయాణం ఉందనుకోండి, ఉదయం ప్రోగ్రాం పెట్టి ఆ ప్రోగ్రాం అయిన వెంటనే బస్సు ఎక్కేస్తా, చివరి 6 గంటలకు అక్కడ చేరుకుంటా. అట్లా ఉంటుంది అనమాట. అదే ట్రైన్ అనుకోండి, అది నా టైమింగ్స్ అది ఉండదు, దాని టైమింగ్స్ నేను సెట్ చేసుకోవాలి. కాబట్టి కొన్ని ప్రోగ్రామ్స్ ఆపేయాల్సి వస్తుంది. అందుకని నేను ట్రైన్స్కి ఎక్కువ, అంతే తప్ప వేరేమీ లేదు. కాబట్టి ఇలాగున్న దేవుడు ఎన్నో అనుభవాలు
నేర్పించాడు. ఒకసారి నేను దేవుడు చేసిన అద్భుతాన్ని బట్టి ఒక తలంపు వచ్చింది. అప్పుడు కొన్ని పదాలు కూర్పు చేసుకున్నా. ఒక ఆయన దాన్ని ట్యూన్ చేశాడు. అప్పుడు కూడా ఛార్జింగ్ లేక నేను విజయవాడ బస్ స్టాండ్లో 3 రోజులు కూర్చున్నా. దేవుడు వెళ్ళి అక్కడ కూర్చోమని చెప్పినాడు. 3 రోజులు కూర్చున్నా. 3 రోజుల తర్వాత అప్పుడు భోజనం కూడా లేదు. ప్యాకింగ్ ఒక ఆయన ప్యాక్ చేసి ఇచ్చినాడు. ఇంటికి వస్తే ఆకలితో ఉన్నారు పిల్లలు. అది భోజనం అనుకున్నారు. ప్యాకింగ్ ఓపెన్ చేసి ఏదో తినాలనుకుంటే అవన్నీ డబ్బులే. 5 సంవత్సరాలు ఇంటద్దే, కరెంటు బిల్లు, స్కూల్ ఫీజులు అన్నీ కట్టేసాం ఆ ప్యాక్ ద్వారా. 3 రోజులు అక్కడ కూర్చున్నా. ఏంటంటే నేను వెళ్ళిపోయేటప్పుడు మీరు ఇదే డ్రెస్లో ఉన్నారు, బైబిల్ పట్టుకున్నారు. నేను తిరిగి 3 రోజుల తర్వాత వచ్చాను, ఇదే డ్రెస్లో ఉన్నారంటే నేను అసలు కూర్చుందే నీకోసం అని చెప్పాను. లేకపోతే ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం నాకు. ఇన్ని వేల మంది వెళ్తూ వస్తున్నారు, ఒక్కడ పలకరీలేదు, దగ్గరికి రాలేదు. 3 రోజుల తర్వాత వచ్చాను, నేను నీకోసం మీకు కూర్చున్నా అంటే అప్పుడు అన్నాడు, సార్ మా డీటెయిల్స్ ఏమి ఇవ్వం, మాకు ఒక అవసరం ఉంది, మీరు ప్రార్థన చేస్తారా అన్నాడు. మీ దగ్గర మొబైల్ ఉందన్న? ఉంది అన్నాడు. ప్రార్థన చేసిన తర్వాత మీరు ఆమెనండి, వెంటనే మీకు ఫోన్ రింగ్ అవుతుంది, మీ సమస్య తీరింది అని వార్త వస్తుంది. 35 సంవత్సరాల అమ్మాయి ఎదగల. మీరేమంటారు? ఇక్కడ 35 సంవత్సరాలు వచ్చింది ఆమెకి, పెళ్లి సంబంధాలు ఎన్నో వచ్చినాయి, కానీ అమ్మాయి ఎదగలేదు. కాబట్టి పెళ్లి సంబంధాలు ఊరికనే ఫంక్షన్ చేసి ఆ ముద్ర పడకుండా ఉండాలని ఫంక్షన్ చేశారు, ఆ పిల్ల కూడా డిస్టర్బ్ అవ్వకుండా. ఇక అలాంటి పరిస్థితులు అన్నీ అయిపోయినాయి. కానీ ఎన్ని టెంపుల్స్, మసీదులు అన్నీ తిరిగారంటే, పుణ్యక్షేత్రాలు. ఆ అమ్మాయి మాత్రం వాళ్ళు చివరికి సర్జరీ చేద్దామండి, పెళ్లి సంబంధాలు ఎక్కువ వస్తున్నాయి కదా అని వాళ్ళ భార్య చెప్పిందంట. ఈయనకి అపారమైన ప్రేమ కూతురు, ఇంజక్షన్ కూడా అయిపోయలేదంట ఆయనకి. అలాంటి సర్జరీ అంటే నా వల్ల కాదు, అలాగే ఉండనులే. అప్పుడు నన్ను అడిగాడు, ప్రార్థన చేశాము, ఆమెనన్నాం, మీరు ఎక్కడుంటారు ఏంటి, మీ అడ్రస్ నాకొద్దు, నా అడ్రస్ మీకొద్దు అన్నాడు ఆయన. మంచిదే. ఎప్పుడన్నా ఫోన్ రింగ్ అయింది, ఏమంటే మీరు ఎక్కడున్నారు, ఇన్ని సంవత్సరాలు ఆగిపోయిన ప్రోగ్రాం సక్సెస్ అయింది, మీరు త్వరగా వచ్చేయండి అని ఫోన్ చేసింది ఆమె. అప్పుడు ఏటీఎంకి వెళ్ళి ఆయన ఆ డబ్బులు తెచ్చి ప్యాక్ చేసి నాకు ఇచ్చేసినాడు, అంతే. ప్రేమిన వాళ్ళారా, అప్పుడు నేను లక్నోకి వెళ్ళాలి పరిచర్యకి. వీళ్ళు వెళ్ళిపోయినారు అనుకున్నారు, కానీ నాకు ఛార్జింగ్ డబ్బులు లేవు. ఆ తర్వాత అవన్నీ కట్టేసి లక్నోకి రిజర్వేషన్ చేసుకొని నేను పరిచర్యకి వెళ్ళాను. అప్పుడు రాసుకున్న ప్రేరేపణ ఏంటంటే, కూర్పు వేరే ట్యూన్ చేశాడు. యాత్ర చేయుటకు నా కొరకు ఎన్నో ఏర్పాటులు చేసితివి అని ఒక పాట రాశారు. నిజంగా నా జీవితంలో ఏంటంటే చాలా అనుభవాలు ఉన్నాయి, 2 తప్ప. ట్రైన్ ఆగలేదు, ఫ్లైట్ తిరిగి రాలా. ఇవి భక్ష్యం గారి జీవితంలో ఉన్నాయి. ఒకవేళ బహుశా అంటే నేను కోరుకోవట్లేదు, చెప్పుకోవడానికి ఎవరో చెప్పడానికి నాకు అవసరం లేదు. నా అసలు సంవత్సరాల తరబడి చెప్పుకోవచ్చు నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు. ఇలా కోకొల్లలు ఉన్నాయి. నీ అనుభవంలోంచి చెప్పుకోవాలి, వేరే వాళ్ళ అనుభవాలు మనకు అంత అవసరము లేదు. మన సహవాస నాయకుడు కాబట్టి పెద్ద ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తప్పేమీ లేదు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఏం రాయబడింది, త్రొట్టిల్లకున్న సమయాలలో కూడా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంట, ఆదుకోవాలనుకున్నాడు. ఒకవేళ ఆయన ఆదుకోకపోయింటే మనం కాలగర్భంలో ఎప్పుడో కలిసిపోయేవారమే. ఎంతగానో ప్రార్థనలు జరుగుతున్నాయి నీకోసం. నువ్వు విశ్వాసగా నిలబడ్డాను అనుకుంటున్నావు, చాలా పొరపాటు అండి. ఒకసారి చూస్తారా, సంఘము సహోదరులు నీ కోసం ఎంత ప్రార్థన చేశారో, ఎన్నిసార్లు నువ్వు త్రొట్టిల్లావో, ఆ ప్రార్థనని ఎలా నిలబెట్టాయో, ఎలా కాపాడాయో. 2 కొరింథీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము
8వ వచనం చదవండి, డైరెక్ట్గా 10వ వచనం చదవండి. ఒకరు 8 చదవండి, ఒకరు 10 చదవండి. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమల గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేదనగా మేము బ్రతుకుదామన్న నమ్మకం లేక, అంటే బ్రతుకుతామన్నటువంటి లేశము కూడా నమ్మకం లేదు పౌలు గారికి, గ్యారంటీ లేదంట. అలాంటి స్థితిలో ఉన్నారు. ఇప్పుడు 10వ వచనం చదవండి. మరి ఎలా బతికారు? ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించును, ఇక ముందుకును తప్పించును, మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా, అంటే ప్రార్థన సహాయము వలన బ్రతికారు. లేదంటే కొరింథీ సంఘము అంతగా ప్రార్థన చేసింది, బ్రతుకుదామన్న గ్యారంటీ లేని స్థితిలో ఉన్నారంట ఆ పౌలు పరిచర్యలో. కానీ సంఘము చేసిన ప్రార్థన, సహోదరులు చేసిన ప్రార్థన పౌలుని ఏం చేసినాయి? బ్రతికించినాయి. ఎప్పుడో నువ్వు కర్మరుగైపోయే వ్యక్తివే, నీ గొప్పతనం కాదండి. నీకోసం బేతేలు సహోదరులు ఎంతగానో కన్నీరు గార్చి ప్రార్థించారు. అందుకే నువ్వు ఈరోజు నీకు కనబడుతున్నావు. లేదంటే ఇప్పటికి ఎప్పుడో మీ ఇంట్లో వాళ్ళు మర్చిపోయే వాళ్ళే. కాబట్టి త్రొట్టిల్లినటువంటి జీవితాలను ఏం చేస్తున్నాడు దేవుడు? ఆదుకుంటున్నాడు. ఇదెన్నోది మరొకటి చూడండి, ఊరికైనా అలా చూద్దాం. దేవుని వాక్యాన్ని పరిశీలిస్తే ఇంతకుముందు చెప్పాను కదా, కీర్తన 18 చదవండి. కీర్తన 18 తర్వాత చదువుతారా? ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. ఆపద కాలంలో అప్పు ఎక్కువైనప్పుడు, ఇబ్బందులు పడుతున్నప్పుడు, ఎక్కడ తిరిగి చెల్లించలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఇస్తావా సస్తవా? లేదంటే నీ వస్తువులు రాసి, నీ వాహనాలు రాసి, నీళ్లు రాసి ఇంటి కాగితాలు పెట్టు. ఎక్కడికి పోతాయి? నువ్వు డబ్బు ఇచ్చడం వల్ల నీ కాగితాలు నీకు ఇస్తలే. ఇలా ఎంతోమంది స్థలాలని, పొలాలని కోల్పోయిన వారు లేరంటారా? ఆ బాధ భరించలేక, ఆ మాటలు అవమానం భరించలేక వదులుకున్న వారు లేరంటారా? ఒక్కసారి ఆలోచించండి. దేవుడు అంటున్నాడు, మరలా చదవండి, ఏమంటున్నాడు? ఆపత్కాలమున వారు నా మీదికి రాగా. ఆ సమయంలో దేవుడు ఆదుకున్నాడు. పొరపాటున సైకిలో, బైకో, ఆటోనో, కోడికో, కుక్కకో, మేకకో తగిలినప్పుడు, అందరూ గుంపై ఇబ్బంది కలిగిస్తున్నప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఆగండి, ఏదోలా పొరపాటు జరిగిందిలేండి, కావాలంటే ఎంతో కొంత డబ్బు ఇవ్వకండి, కొట్టకండి, ఇబ్బంది పెట్టకండి, నష్టం చేయకండి. ఒకవేళ వారు వచ్చి అడ్డుపడకపోయింటే ఇప్పుడు చెప్పండి, ఆ రోజు మన పరిస్థితి ఏమయ్యేది? కాబట్టి ఆ వ్యక్తిలో దేవుడు ప్రవేశించి తనెవరో తెలియకపోయినా ఆ సమయానికి మనకు ఏం చేసినాడు? అందరూ మీద వచ్చి పడుతున్నప్పుడు దేవుడు ఆదుకున్నాడు. అందుకే మనం ఈరోజు వరకు కూడా ఉన్నాం. ప్రియమైన స్నేహితులారా, అసలు ఎందుకు దేవుడు ఆదుకోవాలనుకుంటున్నాడు? యాకోబు దేవుని ప్రణాళికలో ఉన్నాడు. ఏసేవుని ఎందుకు ఆదుకోలేదు చెప్పండి? ఏసేవుని ఏమని చెప్పాడు? ఏసేవుని దేశదిమ్మరై పోతావు అన్నాడు. ఎందుకు ఆదుకోలేదు? బేతేలుకి వస్తున్నామంటే దేవుని ప్రణాళికలో నీవు ఉన్నావు. నువ్వు ఆర్డినరీ మనిషివి కాదు, నువ్వు ఒక సాధారణమైన వ్యక్తివి కాదు, నువ్వు విశేషమైన వ్యక్తివి దేవుని దృష్టిలో. అందుకే దేవుడు నీ కొరకు బేతేల్ని సిద్ధపరిచాడు. నీ క్షేమం కొరకు, నీ భద్రత కొరకు, నీ ఆరోగ్యం కొరకు, నీ సమస్యల కొరకు, నీ భవిష్యత్తు కొరకు బేతేలు ఉంది. ఎప్పుడు బేతేలుకి దూరం అవ్వకు.
ఏది మర్చిపోయినా బేతేల్ని మర్చిపోకు. బేతేలు ద్వారా దేవుడు నిన్ను ఆదుకోవాలనుకుంటాడు అన్ని కోణాలలో, అన్ని రంగాలలో. ఒక మాట ఉంది, ఊరికైనా చదివి మనం ముగించుకుందాం. ఒక మాట ఉంది, ఆదికాండం 35:3 చదవండి. ఇది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఆదికాండం 35:3. ఈసారి ఎప్పుడైనా వస్తే దాని గురించి ధ్యానం చేస్తాం. ఊరికే అది చదువుకుందాం. యాకోబు తన ఇంటి వారితోనూ తన వద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్ని దేవతలు పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మీ వస్త్రములు మార్చుకొనుడి. మనము లేచి ఎవరెవరంట మొదటి భాగంలో ఎవరెవరుంది? తన ఇంటి వారును. ఈ వాక్యం ఎప్పుడైనా నీ జీవితంలో సార్థకం చేసుకోవాలనిపించిందా? అసలు ఇలాంటిది ఒక వాక్యం ఉందని ఆలోచించామా? బేతేలు ఎప్పుడు తనకొచ్చనేయకండి. బేతేలు అంటే అన్ని మందిరాలు ఇదొక మందిరం అనుకోపోకండి. బేతేలు కొరకు ఎన్నో ప్రణాళికలు ఉన్నాయి. ఎన్నో తరాల కొరకు ఇక్కడ ప్రార్థన జరిగాయి. ఎంతోమంది కన్నీరు కార్చారు. ఒక్క వ్యక్తి కూడా నశించిపోకూడదు ఇక్కడ అని. కాబట్టి మనము లేచి, మనమంటే ఎవరెవరు? యాకోబు, తన ఇంటి వారు, తన యొద్దనున్నవారు అందరితో చెప్తున్నాడు, మనం లేచి బేతేలుకు వెళ్ళిదాము. ఊరికి ఇలా చెప్తున్నాం. దీని టాపిక్ మొదలు పెడితే ఇప్పుడప్పుడే అవ్వదు. అన్ని లోతైన అనుభవాలు ఉన్నాయి బేతేలు గురించి. కాబట్టి ఒక్కసారి మనం మోకరించండి, అటు ఇటు చూడకండి. బేతేలు యొక్క విశిష్టత చాలా కాలం తెలియలేదు. అన్ని మందిరాలే మాది మందిరానికి, అన్ని మందిరాలకు పేరుంది, మా మందిరానికి బేతేలు ఉంది, ప్రత్యేకత ఏముంది అనుకున్నాం. కానీ బేతేలు దేవుడే నా దేవుడు. నిజముగా ఇక్కడ దేవుడు ఉన్నాడు, నిజముగా ఇది దేవుని స్థలమే, దేవుని మందిరమే. అది నాకు తెలియకపోయాను. ఆయన ఆదుకోవాలనుకుంటున్నాడు. ఆయన ఆదుకోబట్టే ఈరోజు వరకు మనం ఉన్నాం. ఇక ముందుకును నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కలిగిన వారిని, నీ వంశాన్ని తరతరాలు ఆయన ఆదుకోవాలని ఇష్టపడుతున్నాడు. అన్ని రంగాలలో, అన్ని అవసరాలలో, అన్ని ఆపదలలో. అలాంటి బేతేలు గురించి నీ అభిప్రాయం ఇన్ని సంవత్సరాలు ఎలా ఉండింది? ఈ నూతన సంవత్సరం నుంచైనా బేతేలు యొక్క విలువేంటో తెలుస్తుంది. బేతేలు దేవుడే నిన్ను ఆదుకోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వు యవ్వన కాలంలో ఉండొచ్చు, ఇప్పుడు అన్మ్యారీడ్ అయి ఉండొచ్చు, ఒకవేళ నూతనంగా మ్యారేజ్ అయి ఉండొచ్చు, లేదా ఒకరికిద్దరి పిల్లలు కూడా ఉండొచ్చు. వృద్ధాప్తంలోకి రాకముందే నీ వంశం అంతటిని దేవుడు ఆదుకోవాలనుకుంటున్నాడు. ప్రభా, ఇప్పుడు నేను ఇంకా అన్మ్యారేజ్గా ఉన్నాను, నా భవిష్యత్తు ప్రణాళికలో నువ్వు ఏం చేయబోతున్నావు? నా వంశాన్ని నువ్వు ఏం చేయబోతున్నావు? రానున్న దినాల్లో నా కుటుంబాన్ని నువ్వేం చేయబోతున్నావు? నా పట్ల నీ సంకల్పం బహు పెద్దది, దొడ్డది. ఎన్నోసార్లు నిర్లక్ష్య పెట్టాను. యాకోబు అంటున్నాడు ఇక్కడ 35:3 నేను నా కుటుంబం అలా అనేవారంగా ఉండాలి ప్రభా. నీ చేత అనేక తరముల వారు నా వంశము ఆదుకొనబడాలి ప్రభా. ఇంకా ఏ మనుషుల దగ్గరికి మేము వెళ్ళాం ప్రభా అని ఒక మంచి తీర్మానం చేసుకున్నాం. రండి ప్రార్థన చేస్తాం.